ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. చాలా మంది రేపటిని గురించి అతిశయపడిపోతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది రేపేమి సంభవించునో మనకు తెలీదు. అంటే మరుక్షణం ఎలా ఉంటుందో మనకు తెలియనంత నిస్సహాయులు మనం. దేవుని కృప ద్వారా మాత్రమే గంటలు చూస్తున్నాం, రోజులు చూస్తున్నాం, వారాలు చూస్తున్నాం, సంవత్సరాలు చూస్తున్నాం. మన జీవితంలో ఈ ఆశీర్వాదాలు పొందుకుంటూ వెళ్ళడానికి కారణము దేవుడే. మన గొప్పతనం ఏమీ లేదు. లోకంలో ఎందరో ఎన్నో భయంకరమైనటువంటి దుర్మరణాలకు గురవుతూ ఉండడం మనం చూస్తున్నాం కదా. కాబట్టి దినములను పొడిగించి, క్షణములు మన మీద దొర్లింపచేసి, సంవత్సరములు మన మీద గద్దింపచేసేటువంటి దేవుని మీదే మనం ఆధారపడాలి తప్ప మనం అతిశయించడానికి ఏమీ లేదు. ఇటీవల నేను వింటున్నాను, ఒక కార్డియాలజిస్ట్ అంటే గుండెకు సంబంధించిన వ్యాధులను నయం చేసేటువంటి ఒక డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్ అంటారు ఆయన్ని. ఎన్నో వందల ఆపరేషన్లు చేసి ఎంతో మందిని బ్రతికించాడంట. అయితే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. మరి ఇంచుమించు చిన్న వయసులోనే, ఇంకా ఎన్నో సంవత్సరాల చక్కని భవిష్యత్తు చూడవలసిన ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. ఎంతో మంది గుండెలను బాగు చేసిన ఆయన తన గుండెను కాపాడుకోలేకపోయాడు. ఆయన మరణించాడు. ఏ వైద్యుడైనా, ఏ బలవంతుడైనా, ఏ రాజైనా, ఏ అధ్యక్షుడైనా, ఏ మేధావైనా, సామాన్యులైనా, సామంతులైనా ఏదో ఒక రోజు మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఎవరు అతిశయించడానికి లేదు. ప్రతిరోజు ఆనందించాలి, ఆస్వాదించాలి, దేవుని కొరకు జీవించాలి, ఆయన మహిమ తేవాలి తప్ప నేనింత, రేపటి దినం నేను ఇలా చేస్తాను, అలా చేస్తానని అతిశయించడానికి వీలు లేదు. బైబిల్‌లో కూడా ఒక ధనవంతుడు నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, సంతోషించు అని ఎన్నో సంవత్సరాలకి సరిపడేటువంటిదంతా నీకు సంపాదించి పెట్టానని అతిశయపడ్డాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానని ప్రభు స్వరాన్ని వినిపింపచేసిన తర్వాత ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి సర్వశక్తి కలిగినటువంటి దేవుని మీద ఆనుకొని మనం బ్రతికితే దినాలు పొడిగిస్తూ, సంతోషాన్ని అందిస్తూ మన జీవితాల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.